పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు, ఆటోలో వచ్చి తీసుకెళ్లి మీకు గిన్నెలు ఇస్తాము, చాక్లెట్లు ఇస్తాము, బిస్కెట్లు ఇస్తాము, బట్టలు కొనిస్తాము అని చెప్పి మభ్య పెట్టి ఇక్కడ ఉన్న హిందువుల పిల్లలందరినీ చర్చికి పట్టుకెళ్తున్నారు. ఆడలు కూడా రండి, చీరలు కూడా ఇప్పిస్తాం, చీరలు ఇప్పిస్తామని మభ్య పెట్టి మిమ్మల్ని చర్చికి తీసుకెళ్ళి దాని 3 కుటుంబాలు ఉన్నా కూడా ఇక్కడ చర్చి కట్టడానికి వచ్చారు. అట్లాంటి ఏమైనా చెప్పిరా? ఏమని చెప్పారు? ఏం చెప్తారు, ఇంకా గాలి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని అంటే దయ్యం ఉంది, అది ఉంది. బొట్టు పెట్టింది మనం తినద్దంటే మన కడుపు ఆగుతుందా? ఆగదా? మరి వచ్చినప్పుడల్లా నేను ఏం చెప్పేవాడిని, ఇప్పుడు ధర్మం గురించి చెప్పేవాళ్ళు, హిందూ ధర్మం. అందరినీ నేను జాగృతం చేశా. ఇది నేను చెప్పుకోవడం గొప్ప కాదండి, రిజల్ట్ ఇలా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము చేస్తున్న గర్భాపసి కార్యక్రమాలు చూసి ఓర్వలేని క్రైస్తవ మాఫియా మన సంస్థ ఫోన్పే అకౌంట్ బ్లాక్ చేయించారు. అయినప్పటికీ మా సేవలు ఆగకుండా కొనసాగించడానికి మీ సహాయం ఎంతో అవసరం. కాబట్టి ఈ స్క్రీన్ పైన మన సంస్థ యొక్క గూగుల్ పే క్యూఆర్ కోడ్ ఇవ్వబడిందండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ గూగుల్ పే లేదా ఫోన్పే యాప్తో స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని అందించగలరు. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ బాక్స్లో రేజర్ పే లింక్ ఇవ్వబడిందండి. ఈ రేజర్ పే కోసం మీరు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేస్తే మీరు ఎంత సహాయం అందించాలో అంత సహాయం అందించగలరండి. ఇక పదండి వీడియోలోకి వెళ్దాం. బాగున్నారా అందరూ? గుర్తుపట్టారా నన్ను? హిందూ జాగృతం చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్న 4-5 సంవత్సరాల నుంచి నమ్ముకున్న క్రిస్టియన్ అమ్మ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాము. అలాగే పూజా సామాన్ కూడా చాలా సార్లు ఇచ్చాము. మేము ఇక్కడ దాన ధర్మ వాళ్ళ ద్వారా పూజా సామాన్ ఇచ్చాము. ఓకే, గుర్తుపట్టారా? ఇక్కడ ఏమైంది తమ్ముడు? రీసెంట్ గా మొన్న ఒక 2 years కింద చర్చి అదేమో కడతాని కూలగొట్టారు కదా, చర్చి కడతామని వచ్చిరా? ఎన్ని సంవత్సరాల కిందట? 2 సంవత్సరాలు అయింది. కట్టారా మరి ఇప్పుడు చర్చి? నేను 2 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు అక్కడ కడుతున్నారు అని చెప్పారు మీరు నాకు. ఇప్పుడు ఆపేసినాం దాన్ని, స్టాపింగ్ చేసేసినాం. ఓకే, ఆపేశారా? సూపర్. ఎందుకోసం ఆపేశారు మరి? కట్టనిచ్చేది ఉండే గుడి ఉంది కదా పక్కకి. ఎట్లనే కాకుండా మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం హిందువులే, క్రిస్టియన్స్ అయితే ఎక్కువ లేరు. 3 ఏమో ఉన్నారు. 3 కుటుంబాలు ఉన్నా కూడా ఇక్కడ చర్చి కట్టడానికి వచ్చారు. మేము ఆపేసాం దాన్ని. ఇక్కడ ఉన్న హిందువులందరూ కలిసి ఆపేశారు. సూపర్ సూపర్, నిజంగా సూపర్. ఎందుకంటే ఇప్పుడు మొన్న మనకి ఆకువీలో ఒకటి జరిగిందమ్మా. రామాలయం కడుతుంటే కట్టనీయలేరు ఉన్న క్రిస్టియన్స్. మన దేవుడిది కడతానే కట్టనీయలేరు. మరి ఎక్కడో ఉన్న దేవుడిని మీరు ఇక్కడ కడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు? ఎట్లయినా హిందువులది మాత్రమే ఇక్కడ వీరభద్రస్వామి చాలా పవర్ఫుల్ అమ్మ. కాబట్టి మీరేం చేయాలి, వీరభద్రస్వామి గుడే ఉండాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పాస్టర్లు వచ్చారమ్మా? ఎప్పుడన్నా వచ్చారా? మీకు ఏమైనా చెప్తారా వాళ్ళు వచ్చి? చెప్పలే, మాకు రమ్మన్నారు భజన చేయడానికి దేవుడు దగ్గరికి. భజననా? అది భజన కాదు కానీ పోలే. ఎందుకు పోలేరు? పోలే, ఇంకా మాకు మనసు చెక్కలే, మేము పోలే. అవునా? అంటే వస్తే ఏమైనా రోగాలు నయమైతే అట్లా ఏమైనా చెప్పిరా? ఏమని చెప్పారు? ఏం చెప్తారు, ఇంకా గాలి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్తారు. అంటే దయ్యం ఉంది, అది ఉంది. మీరు ఎందుకు పోలేరు మరి? అంటే పాస్టర్లు ఇప్పుడు ఆ అమ్మ వాళ్ళు నమ్ముకున్నారు, వచ్చినా కూడా మేము పోము. ఎందుకు? మేము నీసు తిన్నాము, అది తిన్నాము, కళ్ళు తాగినాం అనేసి అంటాము, ఉంటాం. ఉంటారు కానీ వాళ్ళు చెప్పేటి అబద్ధాలని తెలుసు మీకు. అబద్ధాలని తెలిసి పోరు, అంతేనా? అంతే అంతే. మరి ఓకే, మీరు ఇంకా ఏ గుడికి వెళ్తారు? గుడికి హనుమన్ల గుడికి పోతాము, అక్కడ మంకలమ్మ గుడికి పోతాము. మళ్ళీ పాస్టర్లు వచ్చి అక్కడ గుడి కడతా, అది చర్చి కడతా అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోనాం, ఇంకా మేము ఒప్పుకోరు. వెరీ గుడ్. ఏం చేస్తారు ఈసారి వస్తే? ఏమో మీరు మాట్లాడుకోరు. ఇంకా నేను మాట్లాడతా, నేను కూడా వస్తా మీకు సపోర్ట్, ఖచ్చితంగా వస్తా. ఇప్పుడు మళ్ళీ వస్తారు పాస్టర్లు, మీరు ఆపేశారు, మళ్ళీ 4 రోజులు అయినాక వస్తారు. వస్తే మీరు ఏం చేస్తారు? మా తమ్ముడు చెప్తాడు అంతా. ఏంటన్నా ఇక్కడికి వచ్చి చెప్పండి. ఇప్పుడు మన దేవుడు ఉన్నది కూడా అది దీంట్లో కలిసిపోయినట్టు అవుతుంది. అది అందుకోసం ఆపేసిరా? మళ్ళీ రావట్లేదే కడతామని? సూపర్ ఇప్పుడు ఒడ్డెలు అయితే ఉన్నాము, ఒడ్డెలు ఉండగా మళ్ళా చర్చి కడతామంటే యా లెక్కతో కడతారు వాళ్ళు? కట్టదు కదా. అందరు మంచిగా ఏకంగా ఐక్యతతో ఉన్నారు, ఆపేశారు. లేకపోతే ఆపిరని మంచిగా అయింది. సూపర్. నిజంగా మీరు నిజంగా మొక్కాలి తల్లి. ఎందుకంటే పెద్ద పెద్ద ఉన్నోళ్ళు కూడా కడితే కట్టుకొని వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు. మీరు మొక్కున్నారు దేవునికి మొక్కున్నా కూడా మీరు ఆడిపోవాలి. ఆడికి శాస్త్రీనగర్కి లేకుండా మన సారంపూర్కి ఉన్న క్రిస్టియన్లు చర్చికి పోయేటోళ్ళు పోవాలా? కట్టనీయం. కానీ ఈడ ఉన్నోళ్ళందరినీ రండి 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 అంటే ఎడికెళ్ళిపోతాం మేము. అవసరం లేదు మనకి వీరభద్రుడు ఉన్నాడు, అంతే. ఉన్నాడు అక్కడ మంకలమ్మ గుడి ఉన్నది, అంక అమ్మవారు ఉన్నారు, హనుమంతుడు ఉన్నాడు, అంతే. చర్చ అవసరం లేదు, స్వామి ఉన్నది, అంతా ఉన్నది మనకు. సూపర్. ఇది మాత్రం మాకు చర్చి కడతారంటే ఈడ ఏమీ లేదు. వద్దు, మనం ఒప్పుకోము కూడా. మనకు ఇంట్లో దేవునికి మనము బొట్టు పెట్టందే మన పండుగ నడువది. అవును,
ఆ మనం బొట్టు లేదే ఏం లేదే ఉంగరం తీయాలా బొట్టు తీయాలా గాజులు తీయాలంటే మనకు నడవదు నడవదు. ఎందుకంటే మనం ముత్తైదులం, ముత్తేద్దాం మరి మనకు అన్ని నడుస్తాయి. బొట్టు పెట్టుకుంటాం, గాజులు వేసుకుంటాం, మెట్టలు అంతే. వేసుకుంటాం, నల్ల ఏమేయొద్దంట అట్నే పోవాలంట. రమ్ దావత అవుతుంది. దావత అయినక్కడ మనం అన్నం తిన్నికే పోతాం కదా, తింటాము. తింటామా? ఇక బొట్టు పెట్టింది మనం తినద్దంటే మన కడుపు ఆగుతుందా? ఆగదు ఆగదు. మరి ఇప్పుడు మనం దేవుని చేస్తాం పెదగుట్టకు, బొట్టు లేని నడుస్తుందా? చేస్తామా? మేకకైతే బొట్టు పెట్టండి జల్ది ఏంది మేక పోయాం మనం. అది మేక చిక్క అది మటన్ తినమంటే అయితే మాకు నడవద్దు, మేము తినము, మేము దేవునికి ఒప్పుకోను. మరి పాస్టర్లు ఏమనలేరా అండి? అక్కడ చర్చి ఆపేస్తే వాళ్ళు వచ్చి ఏమనలేరా మీకు? మస్తు గొడవలు అయినాయి మా పిల్లలు. గొడవ చేసిరా? మీరు అందరు కలిసి ఐక్యతతో ఉన్నారు కాబట్టి అక్కడ ఆపేసిరు. కానీ కలిసినందుకు ఆపేసిరు. ఇక మళ్ళీ కడతాను రాలేరు, కట్టనీయకండి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఆగది గది ఆగుతుందా? ప్రేయర్ చేయడానికి కూడా లోపలికి ఎవరు రావట్లేదు, ఇక్కడ రావట్లేదు ప్రేయర్ చేయడానికి కూడా. ఇంతమంది ఇక్కడ కూడికలు జరిగి అక్కడ ప్రార్థన పెట్టేటోళ్ళు, అక్కడ మేము వచ్చినప్పుడు అదే ఇంతకుముందు నేను 2 సార్లు వచ్చినప్పుడు 2-3 ఆటో కట్టుకొని తీసుకొని పోతురు. సండేకి స్కూల్ బంద్ ఉంటుంది కదా, ఇప్పుడు మీ పిల్లలు కూడా పోతున్నారా? పోతురు. ఆటో తీసుకొని మేము లేనప్పుడు మీరు లేకపోయినా సరే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామంటే మీరు ఎట్లా పంపిస్తున్నారు? వాళ్ళు ఏమంటారు అంటే మేము లేనప్పుడు వెళ్ళట్లేదు, గిన్నెలు ఇస్తామని పిచ్చుకోలేరు, అయితే ఇప్పుడు పోతలేరు. అమ్మా పిల్లలు మీకు దండం పెడితే చెప్తున్నాను, మీకు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్లు నేను ఇస్తాను, మీకు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్లు నేను ఇస్తాను. మీరు దయచేసి పాస్టర్లు వచ్చి ఆటోలో తీసుకుపోండి అంటే మీరు పోకండి. పిల్లలు బట్టలు ఇస్తాము మీరు రండి అది ఇది అంటున్నారమ్మా. చూసారా అండి, ఇక్కడ ఉన్న ఈ వడ్డెర కాలనీలో పిల్లల్ని ఆదివారం ఆటోలో వచ్చి పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు, ఆటోలో వచ్చి తీసుకెళ్లి మీకు గిన్నెలు ఇస్తాము, చాక్లెట్లు ఇస్తాము, బిస్కెట్లు ఇస్తాము, బట్టలు కొనిస్తాము అని చెప్పి మభ్య పెట్టి ఇక్కడ ఉన్న హిందువుల పిల్లలందరినీ చర్చికి పట్టుకెళ్తున్నారు. చర్చిలో ఏం చెప్తున్నారు చిన్న? ఇక్కడ ఎవరైనా పోతున్నారా? దానా ఏం చెప్తున్నావు తల్లి? ఏం చెప్తున్నారు? బిస్కెట్లు ఇస్తారు, తాళాలు ఇస్తారు. ఏమని మొక్కమంటురాడా? ఏ దేవుడు? యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నా. మనం ఇంత చక్కగా బొట్టు పెట్టుకున్నావు కదా, చెప్పు మరి పోతావా ఈ ఆదివారం? పోను. ఇంకా అక్కడ ఏమేమన్నా చెప్తున్నారా? గుర్తుందా మీకు? దానా తల్లి దా పర్లేదు దా, నేను మీ అక్కనే దా చేసి చెప్తున్నామా. మీరు కూడా మీ పిల్లల్ని ఆటోలలో చర్చికి పంపకండి. ఆడేలు కూడా రండి, చీరలు కూడా ఇప్పిస్తాం. చీరలు ఇప్పిస్తామని మభ్య పెట్టి మిమ్మల్ని చర్చికి తీసుకెళ్ళి దాని తర్వాత ఏం చేస్తున్నారు? మీ దగ్గర దశమ భాగాలు తీసుకుంటున్నారు. చర్చికి వెళ్తే ఏం చెప్పారు? ఎవరికైనా గుర్తుందా పిల్లలకి? ఏమన్నా చెప్పిండ్రా? ఏం చెప్పిర్రా? నువ్వు అయినావు కదా, ఏం చెప్పిర్రు? బిస్కెట్లు ఇస్తాము, అవి ఇస్తాం. రోజు చర్చికి రండి ఆదివారం అన్నారా? ఇంకా బిస్కెట్లు ఇస్తాము, రోజు రండి. ఆదివారం రోజు రండి, ఆదివారం బిస్కెట్లు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని రోజు సరే. నేను తమ్ముడు నాకు ఎప్పటి నుంచి తెలుసు, అది నాకు అది మైకి. తమ్ముడు నాకు ఎప్పటి నుంచి తెలుసు అని అంటే 2021 అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఇక్కడ సామూహిక ఒక భజన కార్యక్రమం లాంటిది, ఒక హనుమాన్ చాలీసా చేయించేవాడిని. గుర్తుంది కదా నీకు? అవునా? మీకు గుర్తొచ్చిందా? అంటే మనం చేసిన ఒక విత్తనం అనేది, అంటే మనం చేసిన ఒక ధర్మ విత్తనం అనేది ఈ విధంగా మొలుస్తుంది. ఎందుకనంటే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను ఏం చెప్పేవాడిని? ఇప్పుడు ధర్మం గురించి చెప్పేవాళ్ళు, హిందూ ధర్మం గురించి. ఏంటి? హిందూ ధర్మం గురించి. మనం దేంట్లో ఉండాలని చెప్పేవాడిని? హిందూ దాంట్లో ఉండాలి. ఎవరైనా క్రైస్తవులుగా మారితే మనం కూడా మారదామని చెప్పేవాడినా, లేదంటే వాళ్ళని మార్చకుండా చూద్దామని చెప్పేవాడినా? మార్చమని చెప్పేవాళ్ళు. వాళ్ళని నేను మార్చమని చెప్పేవాడిని. కాబట్టి నువ్వు నన్ను చూడగానే అన్నా నువ్వా అని అన్నావు కదా. కాబట్టి అప్పుడు 3 సంవత్సరాల క్రితం కడుతున్నారనే విషయం నాకు తెలిసింది. కానీ నేను లేకపోయినా అప్పుడు మనం దగ్గర ఒక 20 మంది ఇక్కడ కూర్చునే వాళ్ళం, అలాగే 20 మంది కూర్చునే వాళ్ళం. మళ్ళీ అదే విధంగా ఇంకా మనము గణేష్ చవితి వస్తే నేను ఖచ్చితంగా వారంలో ఒకసారి వచ్చేవాడిని. గుర్తుందా? అవునా? అంటే మీ అందరినీ నేను జాగృతం చేశా. ఇది నేను చెప్పుకోవడం గొప్ప కాదండి, రిజల్ట్ ఇలా ఉంటుంది. సో ఇది ఈ అమ్మ గుర్తుపట్టారు కదా. మళ్ళీ దాన ధర్మ ఆధ్వర్యంలో నేను ఇక్కడికి ధూపదీప నైవేద్యాలు తీసుకొచ్చి అమ్మవార్లందరి చేతి మీద ఇప్పిస్తుంటే, అంటే ఇది అంతా ఏ విధంగా పనిచేసింది? వీళ్ళకి ఒక మైండ్లో ఒకటి అయిపోయింది, బొట్టు అనేది మనిషి తీయకూడదు, ఆడ మనిషి.
అదే విధంగా మతం మారకూడదు అనేది అర్థమైంది కదా. కాబట్టి మీరంతా యూత్ ఏం చేసిర్రు అంటే నాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చెప్పడం వల్లే కదా. చెప్పడం వల్లనే చేసాం. చెప్పడం వల్లనే సాధ్యమైంది. చెప్పడం వల్లనే సాధ్యమైంది. మీలో ఆ చైతన్యం కలిగింది, అంతేనా? అంతే. అది మేము అలా చెప్పడం ద్వారానే ఈరోజు మీరు ఆ చర్చ ఆపేశారు. మీలో జాగృతం అయ్యి మీలో మీరు ఐక్యతతో ఉండి ఆ చర్చని ఆపేశారు. లేకపోతే మేము మాలాంటి వాళ్ళు ఎవరు రాకపోతే మీరు ఏం చేసేవాళ్ళు, కట్టుకుంటే కట్టుకొని మాకేం సంబంధం చర్చ అనేటోళ్ళు. ఈ రోజు 3 బై రేపు ఏమయ్యారు, 30 మంది కుటుంబాలు అయిపోయేవారు. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. శంభో శంకర.